అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి నేర్పించవలసిన స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకు పక్కవారితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని నేర్పించండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు. అలాగే మీ పిల్లలు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకునేలా చూడండి. వాళ్ళు చిన్నప్పుడే లాంగ్వేజెస్ నేర్చుకున్నారంటే పెద్దయ్యాక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనం మాట్లాడే మాటకు ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఒక్క మాటతో ఎంత పెద్ద గొడవైనా సృష్టించవచ్చు, మరో మాటతో ఎంత పెద్ద గొడవైనా పరిష్కరించవచ్చు. ఇక్కడ మనం మాట్లాడే ఒక మాట వల్ల ఎంతోమంది ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది మొహమాటం వల్లనో, భయం వల్లనో చెప్పాలనుకున్న విషయం కూడా చెప్పలేక సైలెంట్గా ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని మాట్లాడితే కానీ సాల్వ్ అవ్వవు. అలాగే మనం చెప్పే విషయం ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ బాస్ చెప్పే విషయాలు ఎంప్లాయీస్కి అర్థం కాకపోయినా, ఎంప్లాయీస్ మాట్లాడే విషయాలు బాస్కి అర్థం కాకపోయినా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మన పిల్లలు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే లాంగ్వేజెస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్. మనం మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్తో మాట్లాడాలి. అప్పుడే మనం మాట్లాడే విషయం ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడే మనం చెప్పే విషయం వినడానికి ఎదుటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఈ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి అవసరమే. డైలీ లైఫ్లో పిల్లలకు టైంకి నిద్రలేయడం, టైంకి తినడం, టైంకి స్కూల్కి వెళ్ళడం, టైంకి హోంవర్క్ చేయడం ఇలాంటివి నేర్పించాలన్నమాట. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి లైఫ్లో సక్సెస్ అవ్వాలని, ధనవంతుడు కావాలని కోరిక. అన్నీ ట్రై చేశాడు, కానీ లైఫ్లో ఏది సాధించలేకపోయాడు. ఒకరోజు వాళ్ళ నాన్న ఈ అబ్బాయికి ఒక బాక్స్ ఇచ్చాడు. అది మ్యాజికల్ బాక్స్. ఆ మ్యాజికల్ బాక్స్లో ఐరన్ వస్తువులు పెడితే అవి గోల్డ్గా మారుతాయి. కానీ ఆ మ్యాజికల్ బాక్స్ మరుసటి రోజు సాయంత్రం వరకే పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళ నాన్న ఆ మ్యాజికల్ బాక్స్ ఇచ్చాడు. ఈ వ్యక్తి ఆ మ్యాజికల్ బాక్స్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళి ఐరన్ వస్తువులు తీసుకొని దాన్ని బంగారుగా మార్చుకోవాలనుకొని ఆలోచన చేస్తూ ఉంటాడు. అలా చీకటి పడిపోయింది కదా అని మార్కెట్కి ఉదయం వెళ్ళొచ్చులే అనుకొని తిని పడుకున్నాడు. ఉదయం నిద్ర లేచి మార్కెట్కి ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చులే, ఇప్పుడు నేను వచ్చిన బంగారుతో ఏం చేయాలి అని ఆలోచన చేసుకుందాం అనుకుంటాడు. సో అలా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆఫ్టర్నూన్ అయింది. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇంకా టైం ఉంది కదా, తిన్నాక వెళ్దాంలే అనుకుంటాడు. తిన్న తర్వాత నిద్ర వస్తుంది. సరే ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, కాసేపు పడుకుందాంలే అనుకుంటాడు. అలా తనకు తెలియకుండానే చాలాసేపు నిద్రపోయాడు. నిద్ర లేచి చూస్తే చీకటి పడబోతుంది. త్వరగా మార్కెట్కి వెళ్ళాడు, ఐరన్ వస్తువులు కొన్నాడు, మ్యాజికల్ బాక్స్లో పెట్టాడు. కానీ మ్యాజికల్ బాక్స్ పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిన టైము అయిపోయింది. ఇక్కడ ఈ వ్యక్తి వాళ్ళ నాన్న చెప్పిన టైంని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. మనం కూడా టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోకుండా లేజీగా ఉంటే ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి. నెక్స్ట్, థర్డ్ వన్, ప్లాన్ యువర్ డే. మీ పిల్లల్ని వాళ్ళ డే ఎలా ఉండాలి అనుకుంటున్నారో ప్లాన్ చేసుకోమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ యాక్టివిటీస్. మీ పిల్లలు డైలీ ఏ టైంకి నిద్ర లేవాలి, నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ యాక్టివిటీస్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, మార్నింగ్ యాక్టివిటీస్ తర్వాత ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ చేయాలి, తర్వాత స్నానం చేయాలి. నెక్స్ట్ కాసేపు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి, బ్రేక్ఫాస్ట్ తిన్నాక స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక స్నాక్స్ తిని కాసేపు రెస్ట్ తీసుకోవాలి, కొద్దిసేపు ఆడుకోవాలి, తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ డిన్నర్ చేయాలి, డిన్నర్ తర్వాత ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత ప్లాన్ ఫర్ టుమారో, నెక్స్ట్ డేకి ఇలా ఉండాలని ప్లాన్ చేయాలి. ఫైనల్లీ స్లీపింగ్. ఈ విధంగా మన టైంని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనం ఏ పనైనా కానీ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇలా మీ రోజును మీకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ డౌన్.